ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మీకు ఒక విలక్షణమైన జీవిత పాఠ్యాంశాన్ని బోధించబోతున్నాను. మీరు అక్కడ శీర్షిక చూసే ఉంటారు, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా ఉన్నది, స్నేహమేరా పెన్నిది. అందులో ఉన్న అద్భుతమైన భావం అమూల్యం. ముఖ్యంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్నేహమయ జీవితం అనేది మీకు ఎప్పుడు ఉపయోగకరమే. స్నేహము లేని జీవితం ఎప్పుడు నష్టమే. చాలా మంది ఏమనుకుంటారంటే, నాతో ఎవరు స్నేహం చేయవసరం లేదు, నేను ఒక్కరినే ఉంటే సరిపోతుంది, ఎవరితో నాకు సంబంధాలు లేవు, హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటారు మీరు. కానీ సమస్యలు వచ్చేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పడిపోతుంటారు. సమస్యలు అనేవి ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, ఎలా వస్తాయో కూడా మనకు తెలియదు, ఏ విధంగా వస్తాయో కూడా మనకు తెలియదు. ఏ విధంగా ఎప్పుడు ఎలా వచ్చినప్పటికి కూడా నీ వెనక స్నేహితులు ఉంటే సమస్యలన్నీ అలా 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 మబ్బుల్లా తిప్పుతుంటాయి. అదే నీ వెనక స్నేహితులు లేరనుకో, సమస్యలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టి బంధించేస్తాయి. నువ్వు ఏం చెయ్యాలో, ఎలా సతమతం అవ్వాలో, ఏ విధంగా సమస్య నుండి బయటపడాలో మీకు తెలియదు. మరి ఎంత గొప్ప విషయం చూడమ్మా స్నేహం అనేది. అది విద్యార్థుల మధ్య కాదు, ఉపాధ్యాయుల మధ్య కాదు, ఉన్నతమైన వర్గాల మధ్య కాదు, యువత మధ్య కాదు, మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వారు, నైబర్స్ అంటారు కదా, మన ఇరుగు పొరుగు వారి మధ్య కూడా ఎవరి మధ్యనే స్నేహం ఉండాలమ్మా. మధురమైన శాశ్వతమైన స్నేహం నీ జీవితానికి ఎంతో ఉన్నతంగా మారుస్తుంది. స్నేహం లేకపోతే చాలా ప్రమాదంలో మనం పడతాం. దీనికి వాస్తవంగా జరిగే ఒక కథను మీకు వివరిస్తున్నాను నేను. ఈ వాస్తవమైన కథను ఒకసారి మనం చూసుకుంటే, ఒకప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం జరిగిన కథను చిన్నప్పుడు మా తాతయ్య గారు చెప్పారు. వాస్తవంగా జరిగింది. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరు మా తాతయ్య చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. ఆ ఊర్లో ఒక 50 కుటుంబాలు, కుగ్రామం అన్నమాట. ఒక 50 కుటుంబాలు ఉన్నాయి. 50 కుటుంబాలు కూడా ఒకచోటే ఏ పండుగ చేసుకునేవారు. ఏ కార్యక్రమం అయినా ఒక చోటే. ఒక ఇంట్లో శుభకార్యం జరిగినట్టు మొత్తం ఊరంతా కలిపి ఒక రచ్చబండ దగ్గర ఒక సమావేశ మందిరంలో చేసుకునేవారు. అలా ప్రతి ఇల్లు కూడా చాలా చక్కగా ఉండేది అన్నమాట. అంటే ఏ సమస్య ఒక ఇంటికి వచ్చినా అందరూ కలిసికట్టుగా చేసుకొని సమస్యలు పాల్గొనలేవారు. అయితే మరి ఆ ఊరంతా కూడా వసుదైవ కుటుంబంలో ఉండేదమ్మా. నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, దుఃఖం అనేది ఆ ఊర్లో లేదు. మరి అలాంటి ఊరుంటే ఎంత హాయిగా ఉంటుందమ్మా. అందులో పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ అందరూ కూడా చాలా చాలా ఉత్సాహవంతంగా, అమరికలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండేవారు. ఇది ఈ కులం ఆ కులం అని ఉండేది కదా వాళ్ళకి. అలాంటి ఊరిలోకి ఒక చుట్టం కూడా వచ్చాడు. పట్నం నుంచి ఒక చుట్టం వచ్చాడు. మన అరవిగాడు వచ్చినట్టు ఉదాహరణ చెప్తాను. ఒక చుట్టం వచ్చాడు. ఆ చుట్టం వచ్చి అక్కడ పరిస్థితులని గమనించాడు. ఒక 10 రోజులు వేసవిలో ఇచ్చారు. ఒక విద్యార్థులు లేకపోతే ఎవరో వాడికి ఉద్యోగం ఏదో మొత్తం ఇచ్చారు. ఒక 10 రోజులు ఉన్నాడు. ఈ 10 రోజులు కూడా అక్కడ పరిస్థితులని గమనించాడు. గమనించి, నేను చాలా ప్రదేశాలు చూశాను, ఎక్కడ ఇలాంటి పరిస్థితులు లేవు, ఏంటి ఊళ్ళో అంతా ఒకే మాట మీద ఒకే బాట మీద నడుస్తున్నారు, ఈ ఊరి పెద్ద ఎంత గౌరవిస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో అసలు
ఇదేనా మనం ఏదైనా చేస్తే బాగుంటుందేమో, వీళ్ళు నిజంగా అంత బాగుంటుందంటారా అని వాడు ఏం చేశాడంటే ఒక విషపూరితమైన ఆలోచన, విషపూరితమైన దృక్పథాన్ని, విషపూరితమైన అభిప్రాయాన్ని చూపించాడు. ప్రారంభంలో వారం 10 రోజులు వర్కౌట్ అవ్వలేదు వాడికి. అందరూ వాడిని తోలనాటం, అసలు ఏంటి పరిస్థితి ఏంటి మాట్లాడారు. మేమంతా ఒకటే చెప్పారు. కానీ మంచి మాటల కంటే చెడు మాటలు అనేది చెవికి బాగా ఎక్కుతాయి కదా. అందులో ఒకడు నాయకుడు. అసలు మనందరినీ ఊరంతా ఒకలా ఉండి ఒక్కొక్కరేమో ఒకలా ఉంటున్నారు, ఒక్కొక్కలాగా ఉంటే వాళ్ళందరికీ మనం సాయం చేస్తాం. అలా కాకుండా ఏ కుటుంబానికి ఉంటే బాగా ఎదుగుతామేమో, మన అభివృద్ధి ఉంటుంది కదా, అప్పుడు మనం ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు కదా అనే విషపు బీజాన్ని వేశాను. అక్కడి నుంచి ఒక కుటుంబం మారింది. మేము వేరుగా ఉందాం అనుకుంటున్నాం, మా పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు, అలా అలా మారారు. ఎప్పుడైతే ఒక విషపు చుక్క పాలలో పడితే వాళ్ళంతా విరిగిపోతున్నట్టు ఇంకొక చుక్క, ఇంకొక చుక్క, ఇంకొక చుక్క, ఇంకొక చుక్క, అలా 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 కొన్ని రోజులకి పచ్చగడ్డ వేస్తే బొగ్గు అనే విధంగా తయారైపోయింది. మన ఈ అపరిచితులు మనం వచ్చిన పని అయిపోయింది, చూద్దాం వీళ్ళు ఎలా ఉండదు అనుకుని నిజంగా విడిపోయాడు. జరిగింది కదా మా తాతయ్య చెప్పారు. అంటే అప్పుడు పరిస్థితి ప్రకారం మనకు తెలియదు, కానీ దాని గురించి నేను ఇలా మార్చాను. ఇంకా ఊరంతా ఎలా తయారైందంటే ఒకరికొకరు స్థాయి లేదు, ఒకరికొకరు మాటలు లేవు, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవాల్సిందే, ఎవరి పండుగలు వాళ్ళు చేసుకోవాల్సిందే. అంతా నిర్మాణీయంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ కొంతమంది అనుకుంటారు చాలా బాగుంది అనుకుంటున్నారు. అంటే పెద్ద కుటుంబాలని చిన్న కుటుంబాలుగా మారిపోతే ఎలా ఉన్నాయి, కొంతమంది సంతోషిస్తారు. అమ్మ నాకు నా భర్త, నేను, నా పిల్లలు హాయిగా ఉన్నాం, మిగతా వాళ్ళు నాకు అవసరం అనేవాళ్ళు కూడా ఉంటున్నారు. అలా అయినప్పటికీ ఈ అపరిచితులు ఏం చేశారంటే వారి యొక్క ఆలోచన ఏంటంటే మొత్తం ఊరందరూ దోచేయాలి ఆలోచన పెట్టుకున్నారు. వాళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి, సైన్యం అంటే వాళ్ళలాంటి ఆలోచన ఉన్నవాడిని చేసుకుని ఒక ఇంటి మీద ఒక అర్ధరాత్రి దాడి చేశారు. దాడి చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఏముంటే తీసుకెళ్ళిపోయి, లేకపోతే వీలైతే ఎదురుదిరిగితే సరిపోయారు. పక్కనే వాళ్ళు లేచారు, పట్టించుకోలేదు. మనకెందుకు, వాళ్ళ వస్తువులు పోతున్నాయి కదా, పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళు పోయారు. ఇంకొక రోజు ఇంకొక పక్క ఇంట్లో జరిగింది, ఎవరో పట్టించుకోలేదు. ఇలా ఊరంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అంటే వాళ్ళు బలంగా ఐకమత్యంగా ఉండేటప్పుడు ఒక్కడ కూడా ఊరి మీద దాడి చేయడానికి కానీ సాహసించలేదు. ఆ ఊరు ఎప్పుడైతే విడిపోయిందో, ఒక్కొక్క కుటుంబం వేరువేరైపోయిందో, ప్రతి వాడికి చొరగడం, ప్రతి వాడు దోచుకోవడం, ప్రతి వాడు చంపేయడం, ప్రతి వాడు వాడి ఇష్టం పనిచేయడం, ఊరంతా కూడా వల్లకాడుగా మారిపోయింది. వల్లకాడు అంటే శ్మశానంగా మారిపోయింది. మారిపోయి నేటికి కూడా గ్రామం, నేటికి ఉందట గ్రామం వల్లకాడు, దాని పేరు శ్మశానం. వల్లకాడు పేరు పెట్టేశారట. అది విజయనగరం జిల్లాలో సాలూరు ఆ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఎక్కడ ఉందని చెప్పారు. అంటే ఇప్పటికీ కూడా ఊళ్ళో ఒకరి మధ్య ఒకరికి సఖ్యత కానీ ఏ ఆలోచన ఉండదు. ఏదైనా ఓట్లు వేసేటప్పుడు కూడా గొడవలే. బయటికేమో మీరు చెప్పినట్టు చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంటారు, సమస్య వస్తే ఎవరికి వాళ్ళే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదే పరిస్థితి విద్యార్థుల్లో కూడా ఉంది. ముఖ్యంగా మన తరగతిలో ఉందన్న విషయం ఇప్పుడే గ్రహించాను నేను. ముఖ్యంగా అమ్మాయిలో ఉందన్న విషయాన్ని కూడా గ్రహించాను నేను. మరి ఒక తరగతిలోనే అమ్మాయిలందరూ వేరువేరుగా, బయటికేమో సఖ్యతగా మాట్లాడుకుంటున్నారు, లోపలేమో గుబులుగా ఉంటున్నారు.
మేకవన్నీ పులులు అంటారు దీన్ని. అంటే బయటికేమో మేకలా కనబడుతున్నారు, లోపల పులుల్లా ఉన్నారు. ఎంత ప్రమాదం ఆలోచించాలి ఒకసారి. నిజంగా ప్రమాదమే కదా, చాలా చాలా ప్రమాదం. ఏమనుకుంటారంటే మీరు, మేము ఇద్దరే ఒకలా హ్యాపీగా ఉంటే చాలు, మేము ముగ్గురు హ్యాపీగా ఉంటే చాలు, నేను ఒక్కదాన్ని ఉంటే చాలు, నాకెవరితో సంబంధం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏమవుతుందంటే మీ యొక్క పాఠ్యాంశం మీద కూడా దెబ్బ అవుతుంది. ఎందుకంటే మీరు సహకరించుకోవాలి ఒకరికొకరు. అభిమానం, స్నేహం ఉంటే కదా మనం సహకరించుకోగలరు, లేకపోతే సహకరించుకోలేరు. మీరు ఎప్పుడైతే నీకు పలానా వ్యక్తి దగ్గర, పలానా అమ్మాయి దగ్గర, పలానా అబ్బాయి దగ్గర నీకు ఒక ఏదైనా ముఖ్యమైనది నోట్స్, లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయమో ఏదో ఉంటుంది, కానీ వాళ్ళు అడగడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళని నేను మాట్లాడను కదా, ఇష్టపడరు. మీరు ఒకవేళ అడిగినా ఇవ్వడానికి ఇష్టపడరు. దీనివల్ల మీకు రావాల్సిన మార్కులు పోతాయి. భవిష్యత్తులో కూడా మీ జీవితానికి చాలా అడ్డంకిగా ఒక్క మార్కు కూడా మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెట్టే అవకాశం ఉంటుంది. మీరందరూ సఖ్యతగా ఉండి, స్నేహపూర్వకంగా ఉండి, ఒకరికొకరు సహకరించుకొని, అహాలు తగ్గించుకొని, మెయిన్ అహమం, దీన్నే మనం యారగెన్స్, నిర్లక్ష్యం అన్నీ మీలో ఒక కలబోతగా కనబడుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలోని ఇవి ఖచ్చితంగా తగ్గాలి. మీలో ఉన్నటువంటి అహం తగ్గిపోవాలి. మనందరం ఒకటైన భావం రావాలి. ఒక తరగతిలో ఉన్నామంటే ఒక కుటుంబం లాంటి వాళ్ళు మనం. ఒక కుటుంబంలో అందరూ ఆ కుటుంబం పెద్ద చెప్పిన మాట వింటేనే ఆ కుటుంబం ముందుకెళ్తుంది. మన కుటుంబానికి పెద్ద ఇక లీడర్ చెప్పినట్టు వింటేనే ఆ తరగతి కూడా ఏమవుతుందంటే ముందుకెళ్తుంది. ఎవరికి వారే సంబంధం లేదు, లీడర్ గొప్ప ఏంటి, వాళ్ళు ఇదేంటి అని మనం నిర్లక్ష్యం చేస్తామనుకో వాళ్ళకి ఇబ్బంది. అదేవిధంగా లీడర్ కూడా, ఆ ఇంటి పెద్ద కూడా చక్కగా వ్యవహరించాలి. అందరూ సమానంగానే, మనందరం ఒకటే భావంతో ఉండాలని ఆ కుటుంబం పెద్ద కూడా ఆలోచించాలి. స్వార్థం అనేది ఉండకూడదు, అహం అనేది అస్సలు ఉండకూడదు. నేను చాలా బాగా చదువుతాను, నేను బాగా గొప్ప వాళ్ళను, నాకు ఎవరితో స్నేహం అవసరం లేదు, నేను ఎవరితో మాట్లాడను అని భావన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అది అబ్బాయిలోనూ ఉండకూడదు, అమ్మాయిల్లోనూ ఉండకూడదు. అలా ఉన్నారంటే పాఠశాల యొక్క గత ఉత్తీర్ణతలో ఉన్న రికార్డులు అలాగే ఉంటాయి. మీ రికార్డు అంటే ఏమవుతుంది అప్పుడు 2024, 2025 10వ తరగతి బ్యాచ్ సువర్ణాక్షరాలతో చెడ్డవారిగా మారిపోతుంది. బంగారు అక్షరాలతో మంచివారిగా ఉండాలి. అంటే ఒక చెత్త బ్యాచ్ని మనం చూస్తాం. ఇలాంటి బ్యాచ్ ఉండకూడదని నేనే 9th క్లాస్ వాళ్ళకి, 9వ తరగతి వాళ్ళకి ఆ బ్యాచ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. పరిస్థితి ఎలా అయిపోయింది చూసారా, ఎంత తక్కువ మార్కులు వచ్చాయో. ఎవరో కూడా మన పాఠశాల పరువుని అందరూ కలిపి మందగలిపిస్తారు. మీరు అలా చేయగలరా అని వాళ్ళకి చెప్తాం. ఆ తర్వాత ఇంకొకరికి ఉదాహరణ ఇచ్చినప్పుడల్లా మీరే కనబడతారు, మీ ముఖమే కనబడుతుంది, మీరే ముఖ్యంగా కనబడుతుంటారు. అంటే దీనికి అందరూ ఆజ్యం పోస్తున్నారు. అందరూ అంటే ఒక నిప్పు ఒక ఇంటిని అంటుకున్నాము. అంటుకున్నట్టు మనం ఏం చేయాలి? నీరు పోయాలి. ఏమవుతుంది? నీరు పోస్తే ఆ మంట ఆరిపోతుంది. మనమేం ఏం చేస్తామంటే నూనె పోస్తున్నాం, పెట్రోల్ పోస్తున్నాం, డీజిల్ పోస్తున్నాం. ఏమవుతుంది? మంట అప్పుడు భగ్గుమంటుంది. ఆ ఇంటితో పాటు అక్కడ ఉన్న వాళ్ళన్నీ కూడా దావాల్ని మొత్తం వ్యాపించి సర్వనాశనం చేస్తుంది. ఇక మీరు అన్నారమ్మా, మహా అయితే ఒక 6 నెలలు కలిసి ఉంటారు. ఇదేంటి? అక్టోబర్, సెప్టెంబర్ అయిపోయింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, మహా అయితే
6 నెలలు. 6 నెలలు అంటే 180 రోజులమ్మా. 180 రోజులే మీరు 6 నెలలే కలిసి ఉండకపోతే 60 సంవత్సరాలు నేనే ఉంటాను, మీరే ఉంటారా? లేదు 15, 60, 75 ఆరోగ్యంగా అంతకంటే ఎక్కువ ఎవరైనా. స్నేహం అంటే ఏంటి? శాశ్వతం. ఒక 10వ తరగతి వాళ్ళు ఉన్నారంటే శాశ్వతమైన స్నేహంతో ఉండాలి. మేము 30 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివేటప్పుడు ఎంతో స్నేహంగా ఉండేవారు. నేటికి కొనసాగుతుంది. అప్పుడు ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఒక ఊరి వాళ్ళకి కాదు, చుట్టుపక్కల చాలా ఊరి వాళ్ళు వచ్చారు మేముంటున్న హై స్కూల్కి. సుమారు 10-15 ఊర్లు వాళ్ళు మా ఊరు వచ్చి చదువుకునేవారు. ఇప్పుడంటే ప్రతి ఊరికి హై స్కూల్ ఉంది, కానీ మండలానికి ఒక్కటే ఉండేది. మా ఊరు లక్కవరపకోట మండలం. లక్కవరపకోట మండలంలో ఒక హై స్కూల్ ఉండేది. చుట్టుపక్కల ఉన్నటువంటి చంద్రూరు, పిల్లగ్రహారం, గోల్జాం, అదేవిధంగా మార్లాపల్లి, సంతపేట, నాకు గుర్తున్నాయి పేర్లని, జమ్మాదేవిపేట, అగ్రహారం, ఇలా కొన్ని ఊర్లు ఉన్నాయి. ఇంకా కొన్ని కాసాపేట, కొట్టియాడ, తలారి, ఈ అందరూ కూడా వచ్చేవారు. 10th క్లాస్ మేము ఎంతో తెలుసా? 120 మంది, 2 సెక్షన్లు, 60 2 సెక్షన్లు, 120 మంది మేము ఓన్లీ 10th క్లాస్. ఇప్పుడు మేము గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం 10వ తరగతి విద్యార్థులు అని. ఆ గ్రూపులో సుమారు 86 మంది ఉన్నాం. అంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనే ఈ గ్రూప్ని ఏర్పాటు చేసి 2021లో సుమారు 30 సంవత్సరాలు 2021లో ఒక్కొక్క నెంబర్ సేకరించి 86 మందిని ప్రోగు చేసి 2021 నవంబర్ 21న మేమందరం కూడా సమావేశం, గెట్ టుగెదర్ పార్టీ అంటాం. గెట్ టుగెదర్ ఎంత మార్పులను, చాలా మందిలో మార్పులు వచ్చేసాయి. పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు పుట్టేశారు. కొంతమంది ఆడవాళ్ళు ఆ పిల్లల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి. ఆడవాళ్ళు తొందరగా పెళ్ళి అయిపోయి కదమ్మా. ఇప్పుడే భార్య వివాహాల టైంలో 10వ తరగతి ఇలా పెళ్ళి అయిపోయారు. ఇప్పుడు కూడా చేసేస్తారు కదా. అలాగా 15 సంవత్సరాలు, 15, 30, 45 సంవత్సరాలకి ఏమవుతుందమ్మా? ఆడపిల్లకి 15, 20 సంవత్సరాలు పిల్లలు పెట్టేస్తారు. వాళ్ళకి 20 సంవత్సరాలు పిల్లలు ఉంటారు. పెళ్ళి అయిపోతా ఎంత అంటే ఇప్పటికి కూడా మేము 30 సంవత్సరాలు అయినప్పటికి కూడా సఖ్యతగా ఉంటున్నాం. అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని కార్యక్రమాలకు మేము అటెండ్ అవుతున్నాం. వాళ్ళ పిల్లలు ఫంక్షన్లకు కానీ, లేకపోతే వాళ్ళ బర్త్డేలకు కానీ, ఏ కార్యక్రమం చేసినా ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నా మేము వెళ్తున్నాం. మరి మీరు 6 నెలలు కలిసి ఉండకపోతే అసలు ఉండరు కదా. ఇంటికి జాడ్యం అనేది ఎలా వచ్చింది అసలు? మీకు కలిసి ఉంటే కలిసి సుఖం, కలిసి ఉంటే ఏదైనా సాధించగలం. కలిసి లేకపోతే మీరు ప్రతి ఒక్కరూ కోల్పోతాం. ప్రతి ఒక్కరూ ఏదో రూపంలో కోల్పోతాం. మరి దీని కారకులు ఎవరు దీనికి ఆజ్యం పోశారు అనేది ఒక్కసారి నేను పరిశీలన చేస్తాను. మరి తరగతి ఉపాధ్యాయుడిగా నేను దీన్ని క్షమించాలనే విషయంగా భావిస్తున్నాను. క్షమించలేను దీన్ని. మీరందరూ కూడా సఖ్యతగా ఉన్నారు, ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నేను. ఈ రోజు తెలిసిందా బాంబు మా మధ్య భగ్గుమంటుందండి. ఎవరికెవరు పడట్లేదు, ముఖ్యంగా ఆడవారు. 100 మంది మగవాళ్ళు ఉన్న సమస్యలు రావడం చాలా వరకు వచ్చిన ఎవరో ఒకరు సెట్ పెట్టేస్తారు. ఏంట్రా అందరూ పడుతున్నారా అని అంటారు. 2 ఆడవాళ్ళు ఒక దగ్గర 1 గంట మాట్లాడుకుంటే 2వ గంట నుంచి 2 మధ్య అమ్మకం కదా. ఎందుకు వస్తుందనేది? అందుకే ఆడవారే చిత్రం అంటున్నారు. ఇది తప్పని నిరూపించాలి మీరు. ఆడవారంటే ఆనందదాయకంగా కలిసి వేసి ఉండాలని అర్థం. మరి మీరే సరిగా లేకపోతే, సరిగా ఉండకపోతే ఇంకొకరికి ఆదర్శంగా ఎలాగా ఉంటారా? తెలుగు విద్యార్థినిలుగా మీరు పేరు సంపాదించగలరా? మరి గురువు గారు ఎంతో బాధపడతారు కదా. కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను, మరొకసారి మీకు కౌన్సిలింగ్ ఇస్తాను. అవసరమైతే పేరెంట్స్ని తీసుకొస్తాను. పేరెంట్స్ని తీసుకొచ్చి సమావేశపరిచి మీలో ఉన్న సమస్యలు ఏంటి, ఎక్కడ వస్తుంది,
ఏ విషయంలో వస్తుంది, మీలో ఉన్న అహం ఎందుకు వచ్చింది, ఆ మైండ్ సెట్ ఎలా మారింది, మారడానికి కారణం ఏమిటి, అన్నీ కూడా పరిశీలన చేసి మిమ్మల్ని ఒక 2 రోజుల్లో సెట్ చేయకపోతే పాఠశాల యొక్క ఖ్యాతి అనేది ఎక్కడికో పోతుంది. నేను బాధపడతాను, ఉపాధ్యాయులు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, తర్వాత మీరు కూడా బాధపడతారు. అయ్యో అందరూ కలిసి ఉంటుంటే పోగలను కదా అనే ఆలోచన మీకు కూడా వస్తుంది. అసలు ఈ బాల్య జీవితం అన్నది చాలా గొప్ప విషయం. ఇది జీవితాంతం గుర్తుండిపోవాలి. మీరు గుర్తు లేదనుకోండి మీ బాల్య జీవితం వృధా అయిపోతుంది, మీ జ్ఞాపకాలన్నీ ఎందుకు పనికిరాకుండా అయిపోతాయి. రేపు మీ పిల్లలకి ఏం చెప్తారు, మీలో శక్తి లేకపోతే, మీలో స్నేహం లేకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు, మీ కుటుంబానికి ఏం చెప్తారు, మీరు ఎవరికి మోరలుగా ఉంటారు. కాబట్టి ఇకపై ఇలా ఉండకూడదు. దీన్ని నేను ఖచ్చితంగా తీవ్రంగా భావిస్తున్నాను. దీన్ని నేను పరిగణలో తీసుకొని మొదటి కాలంలోనే మీ మధ్య సఖ్యత రావడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలో ఎవరైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ పక్కన నేనే పెట్టిస్తున్నాను. ఇబ్బందికరంగా వాళ్ళు ఎందుకంటే ఒక చెట్టు చీడబెట్టిందనుగా ఆ కొమ్మని నరకాలి, చెట్టు నరకూడదు, కొమ్మనే నరకాలి. కొమ్మ తగ్గిపోతుంది కదా. అందువల్ల నేను దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాను. మీరు కూడా నీకు టైం ఇచ్చాను, మీకు 100 టైం ఇచ్చాను. మీరందరూ సెట్ అవుతారని, ఒక స్నేహపాఠంగా ఉంటారని, స్నేహమైన జీవితంగా ఉంటారని, తెలుగు ఉపాధ్యాయునిగా మీ మధ్య సఖ్యత ఏర్పాటు చేయగల నమ్మకంతో నేను ఈ కథను, వాస్తవమైన ఈ కథను మీ అందరికీ అందించి మీలో స్నేహభావం పెంచాలనే సద్భావంతో ఈ విషయాన్ని అందరికీ తెలియపరుస్తున్నాను. నమ్ముతున్నాను మీరందరూ మాట్లాడారు.